మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ కూడా నమస్కారం. నేను లక్ష్మీకాంత. మనం పిల్లల యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఒక స్కూల్ నుంచి ఒక 10 లెటర్లు అలా తీసుకున్నానేమో బహుశా. బాగానే ఉన్నాయి, అన్నీ కూడా బాగా రాశారు. బాగా కనెక్ట్ అయిన పిల్లలవి చదువుతున్నా అనమాట. సాహిత్య కొంచెం బిజీ ఉండడం వల్ల కొంచెం పోస్ట్ పోన్ చేశాను. ఇది చదువుదాం ఈసారి. విశాంత్ అంట 7th క్లాస్ అనమాట, సాహిత్య ఇంగ్లీష్ మీడియం స్కూల్. అబ్బాయి ఏం రాస్తున్నాడంటే, నేను బాగా భయం పోగొట్టుకొని చదవగలను, రాయగలను, నేర్చుకోగలను. ఎందుకంటే మెడిటేషన్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. నాకు మాత్రం ఎగ్జామ్స్ అంటే చాలా భయం ఉండేది, టెన్షన్ ఉండేది. ఎందుకంటే నేను ఎగ్జామ్ రాయగలను, స్మాల్ మిస్టేక్స్ పోకుండా చూసుకోగలను. కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు మాత్రం ఏదో చిన్న మిస్టేక్ పోయేది. కానీ మెడిటేషన్ చేయడం వల్ల ఆ భయం పోయింది. ఫోన్ చూడట్లేదు, మెడిటేషన్ వల్ల ఆ శక్తి వచ్చింది. శక్తి మీన్స్ ఎనర్జీ. ఆ మెడిటేషన్ చాలా క్లాసెస్ బాగా చెప్పారు మేడం, చాలా క్లాసెస్ బాగా చెప్పారు. కాన్సన్ట్రేషన్, డిసిప్లైన్ వచ్చింది. అలాగే బెలూన్ యాక్టివిటీ వల్ల భయం టెన్షన్ చాలా పోయింది. ప్రకృతిలో నేను మెడిటేషన్ వల్ల కలిసిపోయాను. ఫుడ్ దూరం పెట్టలేదు. మేడం క్లాస్ చెప్పేటప్పుడు మైండ్లో వచ్చే ఆలోచనలు ఆగిపోయాయి. ఎందుకంటే నేను మెడిటేషన్ ఒక 3 రోజులు చేయడం వల్ల సబ్జెక్ట్ భయం లేదు. ఎందుకంటే నేను సబ్జెక్ట్ను కౌగిలించుకున్నాను. ఎందుకంటే సబ్జెక్ట్ ఫియర్ అనేది ఉండకూడదని, ఎగ్జామ్స్ అప్పుడు సబ్జెక్ట్ దూరం పెట్టకూడదని, దూరం పెడితే నాకు భయం ఎక్కువ అవుతుందని, అందులోనూ నేను ఎగ్జామ్స్ బాగా రాయలేను కాబట్టి భయం పోగొట్టుకోవడానికి ప్రేమతో కౌగిలించుకున్నాను. అప్పటికి నాకు భయం పోయింది, నాకు కోపం రాలేదు. ఎందుకంటే మెడిటేషన్ వల్ల మేడం చాలా విషయాలు నేర్చుకున్నాను. మేడం వల్ల నేను చాలా కోపం తగ్గించుకున్నాను. మెడిటేషన్ మేడం మాకు ఎన్నో నేర్పించారు. దేని మీదైనా సరే మనం మాత్రం తగ్గకుండా, పనిని వదలకుండా చెయ్యాలని నేర్చుకున్నాను. నేను ఫ్యూచర్లో జాబ్ తెచ్చుకుంటాను. మా అమ్మ నాన్న కోరికలు తీర్చేది నా సంతోషం. ఇంతవరకు నా సంతోషం అంటే ఏంటో తెలియదు, కానీ ఇప్పుడు మెడిటేషన్ వల్ల నాకు చాలా తెలిసింది. ఏంటంటే మా అమ్మ నాన్నల సంతోషమే నా సంతోషం అని తెలుసుకున్నాను. వీడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. మ్యామ్ చాలా థ్యాంక్స్, ఎప్పటికీ మిమ్మల్ని మరువను. గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనమాట. కానీ వాళ్ళ అమ్మ నాన్న సంతోషమే వాడి సంతోషం అనుకుంటూ ఉన్నాడు. వాడు ఎక్కడికో కనెక్ట్ అయిపోయాడు. యాక్చువల్గా పిల్లలకు మేము ఏం చెప్తామంటే, ఓకే పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి, వాళ్ళు మీకోసం ఎన్నో చేస్తున్నారు, మీకు చక్కగా అన్ని ధైర్యాన్ని ఇస్తున్నారు అనేసి మనం చెప్తాము. అక్కడ వీడు ఎక్కడికో కనెక్ట్ అయ్యాడు. ఓకే మెడిటేషన్ చేస్తున్నాడు కాబట్టి వాడి ప్రశాంతత వాడికి ఇంపార్టెంట్ అని, వాడి ఫ్యూచర్ వాడికి ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాడు. చూద్దాం వాడు ఎంతవరకు వెళ్తాడు అనేది. విశాంత్ అంట చాలా బాగా కనెక్ట్ అయ్యాడు. చాలామంది పిల్లలు అంతే అనమాట. మెడిటేషన్ చాలా స్కూల్స్లలో కూర్చొని రా, కళ్ళు మూసుకొని అని చెప్తూ ఉంటారు. నాకు తెలిసి ఇది కొంతవరకే అనమాట. వాళ్ళు కూర్చుంటారు, ధ్యానం ఎలా అంటే కూర్చుంటారు అలాగంతే, మళ్ళీ వస్తున్నారా లేదంటే కళ్ళు మూసుకొని తీసుకొని చూస్తూ ఉంటారు అనమాట. కానీ జ్ఞానం కావాలి. మెడిటేషన్ చేయడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, ఏంటి, మెడిటేషన్ చేస్తే మనం ఎలా ఉంటాము, ప్రతిదీ కూడా పిల్లాడు అబ్జర్వ్ చేస్తాడు. వాడి మైండ్ అనేది ఓపెన్ అప్ అవ్వాలి, వాడు అవేకనింగ్ అవ్వాలి, వాడు హీల్ అవ్వాలి మెడిటేషన్ ద్వారా. వాడి లోపల ఉన్న ప్రతిదీ నేను ఎందుకు చదువుతున్నాను, నేను ఎందుకు ఇలా ఉన్నాను, ఫ్రెండ్స్తో గొడవలు ఉంటే ఏమవుతుంది, తల్లిదండ్రుల్ని యాక్సెప్ట్ చేయకపోతే కోపగించుకోవడం వల్ల ఏమవుతుంది, ఇలా ప్రతిదీ కూడా మేము అందించడం జరుగుతుందన్నమాట. నేను ఏదైతే ఆ చిన్నప్పుడు మిస్ అయ్యానో, నాకు అప్పుడు కొంచెం భయాలు ఉంటుండే అనమాట. ఎగ్జామ్స్ ఫియర్ కానీ, టీచర్స్ ఫియర్ కానీ, ఎన్నెన్నో నేను ఏదైతే ఆ రోజు నేను మోసానో, ఈరోజు పిల్లలందరికీ ఫ్రీగా అందించడానికి నేను ఇది చేస్తున్నది ఒక గంటనే అనమాట నేను చేస్తున్న సహాయం పిల్లలందరికీ. కానీ ఎంతోమంది పిల్లలు నాకు కనెక్టివిటీ అవుతున్నారు, చాలా హ్యాపీగా ఉంది. ఇంతకుముందు చేసిన వన్ టైప్ ఆఫ్ మెడిటేషన్ క్లాసెస్ అయితే ఇప్పుడు చేస్తున్నది కొంచెం నేను కూడా నేర్చుకోవడం, లెర్నింగ్ అనమాట. ఏం చెప్పాలి పిల్లలు, ఎలా చెప్పాలి ఏంటనేది ప్రతిదీ కూడా నేర్చుకుంటూ ఉంటాను అనమాట. ప్రతి స్కూల్ వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వాలి, చక్కగా 1 వీక్
ఈసారి అలా చేయకపోయినా హాఫ్ డే సెషన్స్ అయినా పెట్టుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. కొంచెం ల్యాప్టాప్ ద్వారా కొంచెం నేను డిఫరెంట్గా ఆలోచన చేస్తూ ఉన్నాను అనమాట. తొందరగా మనం కనెక్ట్ అవ్వడానికి 1 వీక్ క్లాసెస్ అంటే నాకు రేపు ఫ్యూచర్లో ఏంటనేది తెలియదు. అన్ని రోజులు స్పెండ్ చేయలేకపోవచ్చు అన్ని స్కూల్స్ అనమాట. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే హాఫ్ డే స్కూల్స్ అయినా హాఫ్ డే సెషన్ తీసుకొని కొంచెం కంప్లీట్ సెషన్ ఇద్దామనేసి అనుకుంటున్నాను అనమాట. చూద్దాం నెక్స్ట్ ఏంటనేది. జూన్ నుంచి కొంచెం బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల అలా ప్లాన్ చేస్తూ ఉన్నాను అనమాట. కానీ మనం ఒక యూనివర్సిటీ పెట్టిన తర్వాత అవన్నీ కూడా మీరే ఆ పిల్లలే వచ్చి ఆ యూనివర్సిటీలో జాయిన్ అయిపోయి చక్కగా నేర్చుకుంటారు, వాళ్ళు కూడా ఎదుగుతారు అన్నది నేను 100% నమ్ముతున్నాను అనమాట. మనిషికి కావాల్సింది జ్ఞానం. ఆ జ్ఞానం ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉండడం జరుగుతుందనమాట. లేకపోతే ఎంతో దుఃఖం, ఎంతో బాధ, ఎన్నో ఎవరికి చెప్పుకోలేనివన్నీ ఉంటాయి. వీళ్ళే పడతారు కదా. నెక్స్ట్ వాడైనా సరే ఇక్కడ నుంచే ఒక ఐఏఎస్, ఐపీఎస్, ఒక టీచర్, ఎవరైనా సరే ఇక్కడ నుంచే తయారవుతారు ఆ పిల్లలన్నమాట. ఇప్పుడే వాడు సరైన సీడ్ వేయకపోతే వాడు ప్రపంచాన్ని నిందిస్తాడు. ప్రతిదానికి వాడు కనెక్ట్ అవ్వలేడనమాట. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని స్థితిలో ఉంటారనమాట పిల్లలు. చిన్నప్పటి నుంచి మనం అందించగలిగితే వాళ్ళు హ్యాపీగా ప్రతిదీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ వర్క్ అనేది ఈ సొసైటీకి 100% అందించగలుగుతారనమాట. ఈ పిల్లలు ఇప్పుడు ఇంత భయంలో ఉండింటే రేపు పెద్ద అయిన తర్వాత కూడా ఇంకా భయాలను అలాగే మోస్తూ ఉంటారనమాట. మనం నేర్పిద్దాం పిల్లలకి. మీరందరూ కూడా ఇలాంటి సెషన్స్కి పర్మిషన్ ఇవ్వాలని, అన్ని స్కూల్స్ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతవరకు గొప్ప అవకాశం ఇచ్చిన అన్ని స్కూల్స్ అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మీరు పర్మిషన్ ఇవ్వడం వల్ల ఇంతమంది పిల్లలకి నేను క్లాసెస్ తీసుకోవడం జరిగింది. చాలా హ్యాపీగా ఉందన్నమాట. లెర్నింగ్ అనేది ఉండాలి పిల్లలకి ఆ స్టడీస్ పైన నేను ఎంత నేర్చుకుంటున్నానో ఆ పిల్లలకి అంతే 100% నేర్పిస్తున్నాను అనమాట. నాకు అది హ్యాపీ 100% అనమాట. నాకు ఒక బూస్టింగ్ అనమాట. ఈ గొప్ప ఆపర్చునిటీ నాకు యూనివర్స్ ఇచ్చినందుకు, పత్రిజీ మెడిటేషన్ నేర్పించినందుకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ అండ్ లైట్. ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేద్దాం, లైక్ చేద్దాం, షేర్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.